9 హారతి పాటలు రాసిన కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ గారి కోసం తెలుసుకుందామా? వీరు శ్రీ సాయినాథ సుగుణోపాసన అనే చిన్న పుస్తకాన్ని తయారు చేశారు. అందులో బాబా పైన హారతి పాటలతో పాటు పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పం, శ్రీ లక్ష్మీ అష్టోత్తరం, కొన్ని సాంప్రదాయక శ్లోకాలు ఉన్నాయి. కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ నాగ్పూర్ జిల్లాలోని బోరి అనే గ్రామంలో నివసించేవారు. వీరు 16 ఆగస్టు 1854 సంవత్సరంలో జన్మించారు. అతను తన పొలాల నుండి వచ్చే ఆదాయంతో జీవించేవారు. అతనికి మొదట వివాహం చేసుకున్నాక మొదటి భార్య చనిపోతుంది. మళ్ళీ వివాహం చేసుకుంటారు. అప్పుడు రెండో భార్యకు 4 పిల్లలు కలుగుతారు. 2 కుమారులు, 2 కుమార్తెలు. తన రెండవ భార్య చనిపోయిన తర్వాత చాలా అశాంతికి గురవుతారు. ఆ సమయంలో కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసేవారు మరియు ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టారు. అతని బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు మళ్ళీ వివాహం చేసుకోవాలని సలహా ఇచ్చారు. కానీ భీష్మ నిరాకరించారు. వీరు ఖాళీ సమయంలో ప్రజలకు చికిత్స చేసే సమర్థవంతమైన వైద్యుడు కూడా. ఒకసారి 1908 సంవత్సరంలో ఒక రాత్రి భీష్మకు కల వచ్చింది. అందులో నుదుటిపై త్రిపుండ్ర గుర్తుతో సాంప్రదాయ దుస్తులు ధరించి నల్లటి రంగులో ఉన్న ఒక వ్యక్తిని చూశాడు. అతని శరీరానికి కుంకుమతో కలిపిన గంధపు పూతను పూసిన వైష్ణవ సాధువుగా కనిపించిన ఆ వ్యక్తి పాదాల వద్ద పూజలు చేస్తూ ఎంతోమంది భక్తులు ఉన్నారు. కలలోనే ఆ సాధువు భీష్ముడికి ఒక వార్తాపత్రిక ఇచ్చారు. భీష్ముడు అతను ఎవరో తెలుసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ సాధువు సమాధానం చెప్పలేదు. సచ్చిత్ ఆనంద అనే వార్తాపత్రికను చూపించారు. భీష్ముడు అది ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. సాధువు మళ్ళీ వార్తాపత్రికను చూపించారు. అందులో మంత్ర వా శివ అంటే మంత్రము జపించి నేర్చుకోండి అని అర్థం. కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మకు ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ మరొక ప్రశ్న వేసే ముందు ఆ సాధువు అదృశ్యమైపోయారు. భీష్ముడు గందరగోళంలో పడ్డారు. కల ముగిసింది. ఈలోగా తలుపు తట్టిన శబ్దం విన్నాడు. వారి స్నేహితుడైన గణేష్ అనే వ్యక్తి వచ్చారు. అతనికి భీష్మ గారు వారికొచ్చిన కల గురించి చెప్తే ఒక సాధువు దగ్గరికి తీసుకువెళ్ళారు. భీష్ముడు తన కల గురించి ఆ సాధువుకు వివరించారు. ఆ సాధువు ఇలా చెప్పారు: అతను సచ్చిత్ ఆనంద స్వామి. అతనే నీ గురువు. నీ గమ్యానికి నువ్వు చేరుకునేలా చేసే సద్గురువు. నువ్వు త్వరలో ఆయన చరణాల చెంతకు చేరుకుంటావు అని చెప్పారు. భీష్ముడికి 90 ఎకరాల భూమి ఉంది. ధనవంతుడు. అతని ఆస్తి అంతా త్యజించి సన్యాసిగా మారి కాషాయ వస్త్రాలు ధరించడం ప్రారంభించారు. ఆ సాధువు చెప్పిన ఆ సమాధానంతో ఎంతో సంతోషపడతారు. ఎంత త్వరగా తన సద్గురువు యొక్క చరణాల చెంతకు చేరుతానా, నా గురువు ఎప్పుడు కనిపిస్తారా అని ఎప్పుడు అదే తలంపులో ఉండేవారు కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ. వీరు గొప్ప రచయిత. అనేక మతపరమైన పుస్తకాలను రాశారు. అనేక కీర్తనలు, భజనలు చేయడంలో అతని జీవితాన్ని గడపడం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత భీష్మ అమరావతికి వెళ్ళారు. అక్కడ అతని స్నేహితుడైన దాదాసాహెబ్ కపర్ఢేని కలవడానికి వెళ్ళారు. ఆ సమయంలో వారు షిరిడీ సందర్శించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అతను భీష్మతో షిరిడీకి వస్తావా అని అడిగారు. భీష్ముడు అంగీకరించి కపర్ఢేతో కలిసి షిరిడీకి వెళ్ళారు. కపర్ఢే డైరీలు రాసే అలవాటు కలిగి ఉన్నవారు మరియు షిరిడీకి తన రెండో సందర్శనానికి సంబంధించిన కపర్ఢే డైరీలో భీష్ముడి గురించి ప్రస్తావించబడింది. కపర్ఢే డిసెంబర్ 9,
1911 నుండి షిరిడీలో చాలా కాలం ఉన్నారు. బాబా దర్శనం కోసం భీష్ముడు మసీదులోకి వెళ్ళినప్పుడు బాబా జై సచ్చిత్ ఆనంద అని అన్నారు. భీష్ముడు ఎంతో ఆశ్చర్యపడ్డారు. తన కలలో కనిపించిన సాధువు బాబా అయి ఉండవచ్చని ఆలోచన తన మనసులోకి వచ్చింది. బాబా ముస్లిం గురువుగా ఉన్నారు, కానీ తన కలలో కనిపించిన సాధువు వైష్ణవ సాధువు అని అనుకున్నారు. షిరిడీలో ఉన్నప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా చాలామంది బ్రాహ్మణులు బాబా పాదతీర్థం స్వీకరించడాన్ని అతను చూసినప్పటికీ అతను బాబా పాదతీర్థం తీసుకోకుండా సునీతంగా తప్పించుకున్నారు. బాబా చిలుం పీల్చుకునేవారు కదా, అటువంటి సమయంలో కూడా భక్తులకు చిలుం ఇచ్చేవారు. కానీ బాబా ఎప్పుడూ భీష్మకు ఇష్టం లేకుండా చిలుం ఇచ్చేవారు కాదు. ఒకసారి అకస్మాత్తుగా భీష్మునితో ఇలా అన్నారు, సరే నాకు ఒక ముక్క కూడా ఇవ్వకుండా నువ్వే లడ్డూలు తింటున్నావెందుకు? కనీసం ఇప్పుడు నాకు 5 లడ్డూలు ఇవ్వు అని అన్నారు. బాబా మాటలకు అతని మానసిక దృక్పథం, సనాతన వైఖరి అకస్మాత్తుగా మారిపోయాయి. బాబా మాటలు భీష్ముడిపై కావలసినంత ప్రభావాన్ని చూపించింది. దాని ఫలితంగా కలలో కనిపించిన వైష్ణవ సాధువుకు షిరిడీ సాయిబాబాకు తేడా లేదు అని అనుకున్నారు. ఆ తర్వాత నుంచి బాబాగారి పాదతీర్థం స్వీకరించడం మరియు హృదయపూర్వకంగా బాబా పాదాలపై తన తల ఉంచారు కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ. బాబా ఒకసారి తన చేతులను భీష్మ గారి తలపై కొన్ని క్షణాలు అలాగే ఉంచి ఆశీర్వదించారు. అతని మనసులో ఒక వింత ఆనందం కలిగింది భీష్మ గారికి. తర్వాత వాడాకు వెళ్ళి బాబాకు 5 లడ్డూలు ఎలా తయారు చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఏమీ అర్థం కాలేదు. మొదటి రోజుల్లో బాబాకు భక్తులు తెచ్చే దండలు తీసుకోవడం తప్ప మరి ఏ పూజలు చేయనిచ్చేవారు కాదు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ గారు షిరిడీకి దర్శనం కోసం వచ్చినప్పుడు అతని 2వ కుమారుడైన బాపురావు చందోర్కర్ గారు 4 సంవత్సరాల వయసులో బాబా తలపై పువ్వులతో అలంకరించడం ద్వారా బాబాకు పూజ చేసే భాగ్యం పొందాడు. ఇది 1900 సంవత్సరంలో జరిగింది. 4 సంవత్సరాల వయసులో బాపురావు చందోర్కర్ గారు ఆ భాగ్యం దక్కించుకున్నారు. బాబా నుదుటిపై చందనం పెట్టడం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆచారంగా మారింది. మసీదులో బాబాకు మొదట పూజను ప్రారంభించింది మహల్సాపతి. కానీ తర్వాత భక్తులు తన నొసటిపైన చందనం పెట్టడం, బాబాకు పూజ చేయడం మొదలుపెట్టారు. 5 ఒత్తులు వెలిగించి బాబాకు హారతి మొదలుపెట్టినది శ్రీ తాత్యాసాహెబ్ నుల్కర్. ఆ ఆచారం గురు పౌర్ణమి రోజున ప్రారంభమైంది. అది ఆచారంగా మారింది. ఆ సమయంలో బాబాకు మాధవ్ అట్కర్ రాసిన హారతి సాయిబాబా పాటతో హారతి ఇచ్చేవారు. సంగీత వాయిద్యాలతో పూజ హారతి ప్రారంభమైంది. తాత్యాసాహెబ్ నుల్కర్ తర్వాత మేఘశ్యాముడు బాబాకు మరింత భక్తిగా హారతి ఇవ్వడం ప్రారంభించాడు. అతను ఒంటి కాలిపై నిలబడి భక్తితో హారతి ఇచ్చేవాడు. ఎంతో శ్రద్ధతో పూజ చేసేవాడు. మేఘశ్యాముడు తర్వాత బాబు సాహెబ్ జోగ్ బాబాగారు మహాసమాధి చెందినంత వరకు 7 సంవత్సరాలు హారతులను కొనసాగించిన అదృష్టవంతులు. మొదటిలో మాధవ్ అట్కర్ గారు రచించిన హారతి సాయిబాబా, దాస్గన్ మహారాజు గారు రచించిన కొన్ని కీర్తనలు మాత్రమే ఉన్నాయి తప్ప బాబాపై ప్రత్యేకంగా హారతులు ఏమీ లేవు. కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మకు బాబాగారు ఆశీర్వదించిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఒక పద్యం రాయాలనే అఖండమైన కోరికతో లేచి వెంటనే దానిని కంపోజ్ చేయడం ప్రారంభించారు. బాబా కృపతో 5 పద్యాలను కంపోజ్ చేశారు. ఆ 5 హారతి పాటలు బాబాకు అందించినప్పుడు బాబా ఆమోదించి ఆశీర్వదించారు. కొంతకాలం తర్వాత భీష్మ గారు మరొక 4 హారతి పాటలు రచించడం జరిగింది. బాబా గారి 4 హారతి పాటల్లో కలిపి 30 హారతి పాటలు ఉంటాయి. ఆ 30 హారతులు కూడా
బాబా గారి హారతుల్లోకి ఏర్చి కూర్చి చేర్చడం జరిగింది. అంటే ఏ హారతి పాట తర్వాత ఏ హారతి పాట ఉండాలి అనేది కూడా బాబా గారి కృపే. అయితే 30 హారతి పాటలు ఎవరు రాశారు? ఈ 30 హారతి పాటల్లో 16 పాటలు మాత్రమే బాబా గారి పైన రాసినవి. ఈ 16 హారతి పాటల్లోని 9 హారతి పాటలు రాసినది శ్రీ జోగేశ్వర్ భీష్మ. ఎవరికీ ఇంత అద్భుతమైన అవకాశం లభించలేదు. కేవలం కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మకు మాత్రమే దక్కింది. మరి భీష్మ గారు హారతి పాటలు ఏవేవి రాశారో క్లుప్తంగా తెలుసుకుంటూ మరెన్నో విషయాలు భీష్మ గారి కోసం తెలుసుకునే ప్రయత్నం మరొక వీడియోలో చేద్దాం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.